వాకాడ అమ్మగారితో మాట్లాడుతూ ఉంటే వారు మాట్లాడిన దాంట్లో సగం నాతో మాట్లాడతారు, సగమేమో బాబాలో లీనమైపోయి ఏదేదో చెప్పేస్తూ ఉంటారు. అంటే ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని గురించి కొంచెం డీప్గా వెళ్ళి చెప్తూ ఉంటారు. నేను చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. అమ్మగారితో మాట్లాడినప్పుడు అరగంట సేపు మాట్లాడతారు, అరగంట తక్కువ మేము మాట్లాడితే వారి యొక్క సాధన కానివ్వండి, వారు నిరంతరం ఆ ధ్యానంలో ఉండేటువంటి విధానం కానివ్వండి, నిజంగా వారి దగ్గరికి మనల్ని అందరినీ కూడా కట్టిపడేస్తారు. మరి అటువంటి వారిని ఇక్కడికి రావడం అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాం. వారిని ఇక్కడికి విచ్చేసి వారి యొక్క అనుగ్రహ ప్రవచనాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. గురుమధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురుః, గురుర్విశ్వం న చాన్యోస్తి, తస్మై శ్రీ గురవే నమః. న గురోరధికం తత్వం, న గురోరధికం తపః, తత్వజ్ఞానాత్ పరం నాస్తి, తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః శివాయ గురవే సచ్చిదానందమూర్తయే, నిష్ప్రపంచాయ శాంతాయ నిరాలంబాయ తేజసే, నిత్యం శుద్ధం నిరాకారం నిరాభాసం నిరాకారం నిరంజనం, నిత్యబోధం చిదానందం, గురుర్బ్రహ్మా నమామ్యహం. అనంతార్యతనూజాతం సాయినాథ సమప్రభం, భరద్వాజమహం వందే సర్వశిష్యఫలప్రదం. సజ్జనులారా, ఆత్మబంధువులారా, మీ అందరి పాదపద్మాలకు నమస్కరిస్తున్నాను. అతిరథ మహారథులని పుస్తకాల్లో చదువుతుంటాం. అలాంటి వాళ్ళ మధ్య రమణమూర్తి గారు ఆయన స్పీచ్లు ఈ మధ్యనే విన్నాను. అంతకుముందు నాకు తెలియకుండా ఉంటే బాగుండేదేమో, తెలిసినందువల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. అందుకని నేను ఎక్కువ తెలుసుకోవడానికి ప్రయత్నించనండి. ఇదేం లోపమా అనుకునేదాన్ని ఒక్కొక్కసారి. ఏమిటిది ప్రశ్నే రాదు నాకు. అందరూ పూర్ణ జ్ఞానమా అంటే అది లేదు, పుస్తకాలు అసలే లేదు. ఏంది అందరేమో అమ్మ వచ్చింది, బేబక్క వచ్చింది, మా ఇంటికి వచ్చింది, ఇది అయిపోయింది, అది అయిపోయింది, అమ్మ చెప్పింది అంటారు. మరి నాకు అలాంటి అనుభవాలు ఏమీ లేవండి. పీఠాధిపతులను సైతం కదిలించగలిగే ఒక శక్తి ఉందండి. ఆ శక్తి పేరే అమ్మ. నేను పెట్టుకున్న పేరు మహల్సాపతి బాబాకి పెట్టాడండి. ఇది పొద్దుగూకులు చదవకండి, మీరు పెట్టండి ఒక పేరు పెట్టుకోండి. పొద్దుగూకులు ఆ పుస్తకంలో చదవండి, గీకండి. ఎందుకు ఎన్నిసార్లు గీకుతారు? అదే చదువు. ఆయనకు కూడా విసుగు పడుతుందండి బాబు, మన అష్టోత్తరాలు చూసి చూసి. వీళ్ళు ఆ పూలేసి కేవలాయ నమః నమస్కారం. ఏమిటా కేవల? ఎక్కడున్నాం మనం? ఏం చేస్తున్నాం? ఇవన్నీ నాకెలా కలిగాయి అంటారా? నా గురువు ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు ఇంటర్మీడియట్లో నాకు ఇంగ్లీష్ లెక్చరర్. ఆయన పాదాలకు ఎందుకో తెలియదు, నేను అలాగెళ్ళిపోయి నమస్కారం చేసేదాన్ని. పోనీ చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికమైన కుటుంబంలో బ్రతికానా అంటే వ్యవసాయ కుటుంబం. నేనన్న అహం ఎక్కువ ఉండే కుటుంబంలో పుట్టాను. రెడ్డి గారులో తోక చూడండి, నేను రెడ్డి గారు ఎక్కడ తగ్గేదే లేదు. అలాంటి కుటుంబంలో పుట్టాను. తోకలన్నీ కట్ చేసేసాడండి గురువు గారు. తోకలేం లేవు, మీ తోకలన్నీ నావే.
మీ తోకలన్నీ కూడా నావే, నాకు ఇచ్చేయండి. తీసేసుకుంటే మీకు కట్ అయిపోతాయి కదా. ఇప్పుడు హ్యాపీగా ఉండండి. ఆధ్యాత్మిక ఉపన్యాసం అంటే చాలా సీరియస్గా మేము భక్తులమని ఫోర్స్ పెట్టి వద్దండి బాబు, హ్యాపీగా ఉందాం. భజన చేస్తే భజన అయిపోదాం మనం, మాట చెప్తే మాట అయిపోదాం మనం. సరే గొడవలు అంటారా, దేవతలు దానవులు, దానవులు దేవతలు ఇద్దరు ఉంటారు. కష్టం సుఖం, రాత్రి పగలు, పూర్ణిమ అమావాస్య. ఇంక చెప్పలేదు అనుకుంటాను మీకు, ఇప్పటికే 4 చెప్పా కదా. లైఫ్లో ఇవి సాధారణం. ప్రతి మానవుడికి సుఖ దుఃఖాలు కామన్. మీరు అలా నోరు గట్టిగా మూసేసుకుంటే నాకు ఇష్టం లేదండి. హ్యాపీగా ఉండండి, హ్యాపీగా మాట్లాడండి. గుంటు పెట్టి పుస్తకాలు చదవకండి, దానికంటే పుస్తకం పక్కన పెట్టేయండి, పుస్తకానికి ఒక నమస్కారం చేసేయండి. ఇప్పుడు రాముడెవడు చెప్పండి? రాముడెవరు? ఈ అనంత శక్తి సామ్రాజ్యాన్నిలే మహానుభావుడు, మహాశక్తి. ఇలా ఒకరు ఉండాలండి నాకు, వాళ్ళని పెట్టేస్తాడు బాబా. మనకు అంత దేహ స్మృతులు చాలా తక్కువ. ఇలా ఉండాలా అన్న అలాంటివేమీ లేవు. నిజంగా వీటికన్నిటికీ కారణం గురువు అండి. గురువు ఎంత అద్భుతాలు చేయిస్తాడంటే, ఒక కమిట్మెంట్ అయితే మనం ఇవ్వాలి. ఏమిటా కమిట్మెంటు? చెప్పాలి మీరు. ఏమిటది? చెప్పకపోతే నేను ఒప్పుకోనండి బాబు, చెప్పాలి. ఈ దేహం నాది కాదు నీది అని. ఇది దేహం ఎవరిచ్చింది? ఇది ఆయన ఇచ్చింది. మరి ఎంత ఘోరమండి మనం చేసే పనులు. మన ఇంట్లో వంట చేసి ఏదన్నా ఒకరికి ఇస్తే ఆడవాళ్ళకి బాగా తెలుసుంటాయి మగవాళ్ళకంటే. నా గిన్నె ఇచ్చానండి మీకు పొంగల్ పెట్టి, మళ్ళీ పొంగల్ పెట్టింది కూడా చెప్పి, ఆ గిన్నె ఇచ్చినానండి మీరు ఇవ్వలేదండి. ఆ గిన్నె ఇవ్వకపోతే వాడిని ప్రాణం తోడేస్తామండి. ఆయన దేహం ఇచ్చాడండి, నిరంతరం గుర్తు చేస్తున్నాడండి. అట్లా నా పరిచయంలో నేను ఒక సమ్మేళనము అని నా చేత చేయించాడండి బాబా. చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి నాకు. నేను మీకు పెద్ద పెద్ద విషయాలు చెప్పని రాలేదు, మీరు ఏమీ తెలియదు నాకు అనుకున్న ఇబ్బంది లేదు, నాకు నిజంగా తెలియదు కాబట్టి. ఆ సమ్మేళనంలో రమణమూర్తి గారు కారు దిగడం చూశాను. నేను అప్పుడు ఇంకొక మహాత్ముడితో మాట్లాడుతున్నాను. ఆయన ఒక మహాత్ముడు, ఒక పీఠం ఉంది వాళ్ళకి. ఆయనతో మాట్లాడితే అలా చూశాను. ఎందుకు ఆ రమణమూర్తి గారు అనేది కులదైవం ఏమో బహుశా, వెంకటరమణమూర్తి. అక్కడెక్కడో లాగినట్టున్నాడు నన్ను. సార్ ఉండండి కాస్త, ఎవరో వచ్చినట్టున్నారు కొత్త ఆయన, పాపం ఆయనకేం తెలుసు, ఇక్కడ ఎవరు లేరు, నేనే ఆయన్ని ఒకరం తట్టదు. కాళ్ళకి చెప్పులు లేవండి, గురువుగారు చెప్పులు పీకేసుకొని ఉండారు, మండు టెండలు. అమ్మ మీరు ఆగండమ్మా అంటున్నారు మా జనం. ఆగండ్రా, ఆయన్ని తీసుకెళ్ళి అలా వదిలేసి వస్తాను సమ్మేళనం జరిగే దగ్గరికని తీసుకెళ్ళాను. నా గురువే ఆ రూపంలో వచ్చినట్టు అనిపించింది. ఇప్పుడు నా గురువు రూపంలో మీరందరూ ఉండారనిపించింది. రాత్రే చెప్పాను మా వాళ్ళకి, ఇక్కడ ఆధ్యాత్మికమైన నా బిడ్డలందరూ, నా ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఉండారు ఇక్కడికి, అమ్మ వస్తుందని. నా ప్రయాణాన్ని గురించి పాపం పదే ఫోన్లు చేస్తారు. అమ్మ బయలుదేరేవా, చాలా ట్విస్ట్లు ఇస్తాడు ఈయన. బయలుదేరుతానే ఉన్నాను, నేను అనుకున్నది అనుకున్నాను, ఆయన ఏం చేస్తాడో నాకేం తెలుసు, దాన్ని అయితే ఆయన చేసుకుంటాడు నాకు తెలియదు. ఆమెమో కుమార్తె బయోకాన్లో ప్రాజెక్ట్ మేనేజరు, నా క్లాస్మేట్ అండి. దేహంతో నాకు కూతురు, కానీ నా క్లాస్మేట్. ఎట్లా? మీ ఇంట్లో కూడా మీ క్లాస్మేట్స్ ఉంటారండి, ఇంకా ఎదిగిన వాళ్ళు కూడా ఉంటారు, యాక్సెప్ట్ చేయండి. వీడు నువ్వేందరా నాకు చెప్పేది అనకండి, వాడు మీకప్పుడు గురువే. నా అనుభవాలే మీకు చెప్తున్నాను. ఒక్కోసారి మా గృహంలో కంప్లీట్గా 4 గోడల మధ్య నాకు వేరే ప్రపంచం తెలియదండి, దేవుడు నేను. మా ఇద్దరి మధ్య మా వారు అనేవారు మాటకొస్తే, ఏంటి మధ్యలో ఆయన్ని తీసుకొస్తావు అని. మధ్యలో కాదు, ఫస్ట్ మధ్యలో లాస్ట్ కూడా ఆయనే అనేదాన్ని.
ఫస్ట్ మధ్యలో తెలియకుండానే అలా సమాధానాలు వచ్చాయి. మా వారికి ఇష్టం లేదు నేను సత్సంగాలు చేయడం. ఆ చుట్టుపక్కల పల్లెల్లో నాకు నా మీద గురుచరిత్ర అనే పుస్తకం ఎఫెక్ట్ చాలా ఉందండి. అది మావారే తెచ్చిచ్చారు. అది ట్విస్ట్. ఇంకా పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఆయన శబరిమల పోయారు. ఎప్పుడో సంగతి నేను చెప్పేది మీకు. ఆయన పోయి వచ్చిన తర్వాత ఒక షాప్లో కూర్చున్నారు, వాళ్ళ ఫ్రెండ్ షాప్లో, పుస్తకాల షాప్ అది. అక్కడ కూర్చుంటే ఒక పిల్లవాడు 20 రూపాయలకి ఒక పుస్తకాన్ని అమ్మతా వచ్చుండాడంట. ఆ పుస్తకాన్ని కొని తెచ్చాడు. అది గురుచరిత్ర. అక్కడి నుంచి గురుచరిత్ర నన్ను పట్టుకున్నదండి. నేను పట్టుకోలేదు గురుచరిత్రని. ఇప్పటి వరకు మా వారు కాలం అయిపోయిన 2 రోజులు మాత్రమే మానే నా గురుచరిత్రని. ఆ మానేని ఎఫెక్ట్ నాకు చాలా బలంగా నా మనసు మీద ముద్ర వేసింది. ఆయన లేకుండా అదేం కాకుండా కూడా ఉండుండొచ్చు, కానీ నాకు అదంటే ప్రాణం. ఆ పుస్తకాన్ని నేను చదవకపోతే ఈ దేహం లేకపోయినా పర్వాలేదు అని ఉంటుంది. నాకు పిచ్చి అన్నమాట. ఆ గ్రంథం అంటే ఎంత పిచ్చి అంటే, ఆ గ్రంథం ఏమిటి అసలు అంటే, వాసుదేవానంద సరస్వతి స్వామి అని అపర దత్తావధూత మన మధ్య రీసెంట్గా కూడా ఉన్న ఆయన రాసింది సంస్కృతంలో. దాన్ని ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు తెలుగులో అనువదించారు. ఆ పుస్తకం ఎలా వచ్చింది వెతుక్కుంటా నేను వెతికానా? లేదండి, ఆయనే వెతికాడు. అలాగా ఈరోజు ఇక్కడ సత్సంగము అంటే, రజనయ్య ఆ సమ్మేళనానికి రావడం జరిగింది. ఆయన రమణమూర్తి గారి గురించి కూడా మా టాపిక్లో ఏదో రావడం జరిగేది. అంటే ప్రతి దాంట్లో నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదు. దీని మీద ఎంత విశ్వాసం అంటే, నాకు ఏదో ప్లాన్ చేస్తున్నాడు ఈ పెద్ద ఆయన. ఏం చేస్తున్నావయ్యా? ఏదో చేస్తున్నావు, ఏమిటి చెప్తున్నావు నాకు? నాకైతే తెలియదు, వాళ్ళు చూస్తేనా. ఆయన కూడా ఉపనిషత్తులన్నీ చదివేస్తుంటాడు. ఆ రజనయ్యకి కొంపదీసి ఐలేవు ఈలేవు ఏమన్నా దేహపరంగా చూస్తామేమో, ఆయనకు అన్నీ ఎక్స్ట్రాగా ఉండయి, మాకుండి కూడా లేవు, మేము అలాంటి వాళ్ళము. మరి నన్ను ఆ రమణమూర్తి గారికి మధ్యలో రజని రా అమ్మో, అగ్ని బీజాల దగ్గరికి తీసుకుపోయి పెడుతుండవు, అసలు నాకు శాస్త్రమే తెలియదు. మీకు ముందు వినయంగా చెప్పుకునేది శాస్త్రాధ్యయనమే నాకు తెలియదు. నాకు అలా మూసబోసినట్టు బ్రతకడం కూడా కష్టం. ఆ పుస్తకం నువ్వు అయిపోతే పుస్తకం నీకు నేర్పిస్తుంది నువ్వు ఎలా బతకాలని. కానీ ఆ పుస్తకంలో రాతలే పట్టుకొని అయ్యే చెప్పాడు, బాబా ఇదే చెప్పాడు, బాబా ఇలాగే చెప్పాడు, ఎంత చెప్తావు? ఏం చెప్తావు? అసలు చెప్పగలవా? ఆయన ఏమి చెప్పాడో అసలు చెప్పగలమా? చెప్పలేమండి. ఆయన ఒక దాన్ని గురించి ఇప్పుడు పుస్తకంలోనే ఒక పాట ఉంది కదా, ఏం అవసరం లేదండి మంత్రాలు అంటే, మంత్రాలు వద్దన్నాడా? మంత్రాలు వచ్చిన వాళ్ళు అందరూ నోరు మూసుకొని కూర్చోండి అన్నాడా బాబా? మంత్రాలు వచ్చినోళ్ళు మంత్రాలు చదవండిరా అన్నాడు. వేదం వచ్చినోడు వేదాధ్యయనాన్ని చెయ్యండిరా అన్నాడు. ఏమీ చేతగానుండి ఒరే ఇది చెయ్యరా అన్నాడు. యత్కరోషి యదస్నాసి యజ్జుఘోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కరుష్వ మదర్పణం. అంటే ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఏం చదవలేదన్నావు కదా అని చదివిస్తాడు ఆయన బలవంతంగా. నాకు ధ్యానం అనేది ఇష్టం లేదండి. ఆయన చదవమన్నప్పుడు చదవాలా? ఎవడొకడు వచ్చి కూర్చుంటాడు ఆ భగవద్గీత చదివేవాడు మన పక్కన, ఊరికే చెప్తుంటాడు మనకు. ఏంటిది, మనం కూడా నేర్చుకుంటే బాగుండే. ఒక పరిష్కారం కోసం ఇంట్లో నాకేదో ఒక సమస్య వచ్చింది, ఇప్పుడు నాకు పరిష్కారం కావాలి కదా, అందుకోసం పోయి సాయి లీలామృతమో సాయి సచ్చరిత్రో నా దగ్గర ఏ పుస్తకం ఉంటే అది తీసుకెళ్ళి చదువుతాను. దాంట్లో నన్నే నిరంతరం గుర్తుపెట్టుకొని ఉండవు కదా, నాతోనే ప్రయాణం చేస్తున్నాను కదా, నీ యోగక్షేమాలన్నీ నేనే చూసుకుంటాను అంటున్నాను కదా అని వస్తుంది. మళ్ళీ డౌట్లు మనకు, ఇదేంది అది యాదృచ్ఛికంగా వచ్చేసిందా లేకపోతే ఎలాగా? మనకు కన్ఫర్మేషన్ ఒకటి కావాలి కదా. మనం చాలా తెలివిగలవాళ్ళం, వంకర తెలివితేటలు. అందుకని భగవద్గీత పుస్తకాన్ని ఎత్తుకునేదాన్ని. ఇందులో కూడా ఏమొస్తుందో చూద్దాం. దాంట్లో కూడా నా భక్తుడిని
ప్రియమైన స్నేహితుడా, క్షిప్రం భవతి ధర్మాత్మ స్వస్వశాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. ఆ శ్లోకంలో ఉండే నువ్వు నా ప్రియమైన మిత్రుడివి. మిత్రుడిని ఎవరైనా వదిలేస్తారా? ఇప్పుడు మిత్రుడిని చెప్పవాకండి. వీడు ఎదిగితే వాడు చూడలేడు, వాడు ఇల్లు కట్టుకుంటే వీడికి భలే దుగ్ధ. అది కాదు నిజమైన స్నేహితుడు. ఏం పోయిందండి? వాడు బాగుపడ్డాడు, వాడికి పిడికిడేశాడు బాబా, వాడి ప్రాప్తం అంతా. మనదేం పోయింది? మన దగ్గర లాక్కోలేదుగా. ఇది నా గురువు ఇచ్చిన సంస్కారం. అనుక్షణం నన్ను నడిపింది నా గురువు. నాకేం తెలియదండి. అలాంటి సందర్భాల్లో జనాలు వచ్చి, అమ్మ మీ సత్సంగం గుళ్ళో మీరు రావాలనేవాళ్ళు. ఇదేంది ఇది? నాకేం తెలుసయ్యా, నాకేం తెలియదు. కాదమ్మా, మీరే చెప్పాలి. అది పనిగా అప్పుడు పుస్తకం చదివేదాన్ని. సత్సంగానికి వెళ్ళాలిగా, ఎలా చెప్తావు ఏం తెలియకుండా? అందుకని చదివేదాన్ని. చదివి వెళ్ళి చెప్తే నాకు గురువులుగా ఉండేవాళ్ళు కూడా, ఈ సత్సంగం అంటే జనం అంతా పరిగెత్తుండారే, వాళ్ళకి ఎక్కడో ఈగో. నాకేమో నిజమే కదా, వాళ్ళ దగ్గర చదువుకున్న దాన్ని, వాళ్ళ విద్యార్థిని, వాళ్ళకి అలా ఉండడంలో తప్పేమీ లేదు కదా. అందుకని వినయంగా వెళ్ళిపోయేదాన్ని తప్పుకొని. ఒకరోజు నిజంగానే మా మాస్టర్ గారు నన్ను, తెలుగు లెక్చరర్ ప్రసన్నాంజనేయ సార్ అని, ఇప్పుడు లేరు, కాలం అయ్యారు, సుందర్రామ్ సార్ అని, వీళ్ళందరూ రుద్రాభిషేకం చేస్తుంటారు ఒక దగ్గర, ఒక ఇంట్లో. ఆయన డాక్టరు, ఆ డాక్టర్కి నేను అమ్మని. మా వారు కూడా అనేవాడు, 7:30కే వచ్చి సంచెత్తుకొచ్చి కూర్చుంటాడు నీ దగ్గర, అతనేమో డాక్టరు, వయసు చూస్తే 76 ఏళ్ళు. నాకేం అర్థం కావటం లేదు ఇదంతా. చూస్తా స్వామి అయిపోయావు నువ్వు అంటా వెళ్ళిపోయేవాడు. కానీ ఆయనకి ఎందుకో తృప్తి నేనంటే. మాస్టర్ గారు ఆయనకి తెలుసు బాగా. ఆయనకి చెప్పేదాన్ని, రామస్వామి గారు మీరు మాస్టర్ గారంటే నాతోనే ఉన్నాడమ్మా, నేను ఆయనతోనే ఉన్నానమ్మా, నాకేమో అంత పెద్ద ఇదిగా అనిపించలేదు. మాస్టర్ గారిని అనుక్షణం ఆయన పాదాలను స్మరించే వ్యక్తిని నన్ను ఇంతగా ఇష్టపడుతున్నారంటే తప్పకుండా మీరు మాస్టర్ గారిని ఇష్టపడ్డారు. అదేదో ఎక్కడో మీ బలమైన ఆ సంస్కారాలు మిమ్మల్ని ఇష్టపడనీ లేదు. తప్పండి. మీరు మాస్టర్ గారినే, నేను మాస్టర్ గారు లేని అసలు ఊహించలేను. అసలు ఆ గురువు పాదాలు నన్ను అంటుకున్న విషయాల్ని ఎప్పుడైతే మాస్టర్ గారు నన్ను పట్టుకున్నారో, అది నాకు తెలియదండి మాస్టర్ గారు నన్ను పట్టుకొని ఉండారని. నేను ఎప్పుడు జై అనేదాన్ని కాదు, మాస్టర్ గారి జై అని. నేను ఎవరికి? దత్తస్వామికి జై, నాకెందుకు ఈ గొడవలన్నీ అంట వెళ్ళిపోయేదాన్ని. ఆ తర్వాత కాలంలో ఒక పుస్తకం దొరికిందండి నాకు, మాస్టర్ గారి ప్రవచనాలు. ఆ మాస్టర్ గారి ప్రవచనాలు నాకు ఒక ఖురాను, ఒక బైబిలు, ఒక భగవద్గీత అండి. జీవితంలో ఏ వాక్యం ఎత్తుకున్నా అందులో పెద్ద వేద అధ్యయనంలాగా కనిపిస్తుందండి. ఇక్కడికి నేను వచ్చింది మీ అందరితో కలిసి ప్రయాణం చేయడానికి. మీ అందరితో నాకు రుణం ఉంది. ఈ రుణానుబంధం తీర్చుకోవాలి. ఖచ్చితంగా ఆ రుణానుబంధాలు తీరాలంటే తారసపడాల్సిందే మనందరం. రమణమూర్తి, రజనీష్ గారుల ద్వారా నాకెంత సంతోషంగా ఉంటుందంటే, ఇవన్నీ అడిగాను నేను మాస్టర్ గారిని, అడుగుతూనే ఉన్నాను, మాస్టర్ గారు ఇవన్నీ వాళ్ళకి తెలియదా? కూర్చున్న మీకు అందరికీ తెలియదా? సచ్చరిత్ర, సాయిలీలామృతం తెలుసు కదా, ఖురాన్ తెలియదా మీకు? తెలుసు కదా. మరి అన్నీ మీ ప్రామాణిక గ్రంథాలన్నీ మీకు తెలుసు. ఇప్పుడు ఓడిపోవడానికి చూద్దాం. ఓటమిలో గెలుపుందండి. ఎవడైనా మనల్ని క్వశ్చన్ చేసినప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది, ఓడదాం, వీడి దగ్గర 5 నిమిషాలు ఓడిపోదాం, నిరంతరం గెలద్దాం. వాడు మనల్ని ఏదో అనడానికి, విమర్శ చేయడానికి పుస్తకం చదువుతున్నాడు కదా. ఎవరి పుస్తకం? మనం అనుసరించే మన పుస్తకాన్ని వాడు పారాయణ చేస్తున్నాడు. ఇప్పుడు వాడు మనకు బంధువా కాదా? వాడిని ద్వేషిస్తామా? దానవులకు, దేవతలకు అమ్మ భువనేశ్వరి, రాజరాజేశ్వరి. కానీ ధర్మ సంస్థాపన కొరకు సద్గురువులను రక్షించుకుంటుంది అమ్మ. ఇదెప్పుడు గుర్తుండాలి. అలాగే వాణ్ణి కూడా సంస్కరిస్తుంది. వాడెవరో కాదుగా,
వాడు కూడా మన బిడ్డ. మరి అంత తెలివిగా మన పుస్తకాలని వ్యతిరేకంగా వాళ్ళు చదివి అధ్యయనం చేస్తుంటే భక్తులు అనిపించుకొని భజన చేసుకుంటా మనం చేసే పనేమిటి? అందులో ఉన్నామా? లేవు. కొత్త పుస్తకాలు చదువుతామా? చదవం. సచ్చరిత్ర జై. సచ్చరిత్ర అంటే ఏంటి? సత్, యథార్థం. యథార్థంతో పయనం సత్సంగం. ఎప్పుడైనా ఏ పుస్తకాన్నైనా యాక్సెప్ట్ చేసి చదివారా? అంటున్నాను, అనుకోవాకండి, వేదన నాకు. ఆ సచ్చరిత్రకే మన బ్రతుకులు పరిమితం. ఒక రామాయణాన్ని ఎత్తుకోం, దేవి భాగవతాన్ని ఎత్తుకోం, అనేకమైన పురాణాలు ఎత్తుకోం, వ్యాస భగవాను గురించి తెలుసుకోం. ఒక హైందవ మతం సనాతనమైన ప్రాతిపదిక మీద ఇంతకాలం కూలదోసిన ధ్వంసం కాకుండా ఉండే మన సంస్కృతిని రక్షించుకోవడానికి కృషి చేయం. నన్ను పూర్ణంగా విశ్వసించిన వాడు మాత్రమే కృతార్థుడవుతాడని పూర్ణంగా విశ్వసించం. వాడేమన్నంటే గోక్కుంటాం. వాడు మనల్ని అన్నాడు, గురువుని అన్నాడు, గురువు ఆజ్ఞ చేతనే వాడు అన్నాడు. గురువు ఆజ్ఞ లేక వాడు అనే ప్రశ్నే లేదు. మహిషాసురుడు 5,000 సంవత్సరాలు మహావిష్ణువుతో పోరాడాడు. మధుకైడబులు 5,000 సంవత్సరాలు. మహావిష్ణువు కూడా అంతా ఆయనే కావాలి రక్షించేది అనుకున్నాడంట. బ్రహ్మగారు పరిగెత్తుకుంటా పోయాడంట. అయ్యా వాళ్ళు నన్ను చంపడానికి వస్తున్నారంటే నువ్వు ఇక్కడ నిద్రపోతున్నావేందయ్యా అన్నాడంట. నేను ఎట్లా నిద్రపోయాను నాకు తెలియదు, నేను అలా నిద్రపోయా, నాకేమన్నా వారాహ అవతారం ఎత్తడం ఏమన్నా ఇష్టం అనుకున్నావా? ఈయన్ని ఏమి నా చేతుల్లో ఉన్నట్లేవా అన్నాడంట ఆయన కూడా. రుద్రుడు కూడా అదే, ముగ్గురు అదే. అప్పుడు ఇది కన్ఫర్మ్ చేసుకున్నారు, ఓహో ఏదో ఒక శక్తి ఉంది. ఏది ఆ శక్తి? వెరీ గుడ్, అమ్మ. ద్వారకామాయి, ధర్మార్థ కామ మోక్షాలకు ద్వారం తెరిచి ఉంచేది ఎల్లప్పుడూ ద్వారకామాయి. మాయి అమ్మ. నువ్వు రాముడిని రాముడు అనుకుంటే రాముడు, ఎలా అనుకుంటే అలాగా. నువ్వు ప్రభువు అనుకుంటే, నీ కొడుకు అనుకుంటే. నాకు మేనమామ మా రాములు వారు అన్నది ఒక అమ్మాయి నాతో, అమ్మ మేము ప్రతి సంవత్సరం రాములు వారికి పెళ్లి చేస్తాము. నాకు మేనమామ అమ్మాయి. వెరీ గుడ్. పని చేసుకునే అమ్మాయి. ఇప్పుడు చెప్పండి, ఆ అమ్మాయి గొప్పదా కాదా? పుస్తకాలు పెట్టేసి మనమా గొప్పవాళ్ళం? లేదండి, లేదు. ప్రకృతిని అధ్యయనం చేయండి. ప్రకృతి మీతో మాట్లాడుతుంది. మీరేం చేస్తారో ఈ ప్రపంచానికి అది తప్పకుండా మీకు తిరిగి చేరుతుంది. ఏం పని లేదండి రావణమూర్తి గారికి, రజనీష్ గారికి ఇలా సమ్మేళనాలు పెట్టుకొని కూర్చోవడం పని లేదా? ఇదే పనిగా పెట్టుకునేటట్టు చేసిందండి అమ్మవారు. మన పని మనం చేద్దాం. వాళ్ళు విమర్శించాలా అనుకునే వాళ్ళ గురించి మనకెందుకండి బాబు, వాళ్ళ పని వాళ్ళని చేయనియండి, దానికి వేదన పడవాకండి. ఒక వ్యక్తి నాతో చెప్పాడమ్మా, ఇదేమిటి ఇది బాబా గారిని అలా అంటున్నారు. ఎవరు ఏమంటున్నారు? ఏం ఇబ్బంది ఇప్పుడు? వాళ్ళు అనుకున్నారు అనుకోనిండి, వాళ్ళు ఎవరో అయితే కదా, మనమే కదా, మన మిత్రులే కదా అక్కడ ఉండేది. మనము మన ఇంట్లోనే చేరి మన ఇంట్లోనే ఉండే పుస్తకాల్ని ప్రేమించం. రకరకాలైన మహాత్ములు భూమి మీద ఉండారని మనకు తెలియదు, తెలుసుకోవాలని ప్రయత్నించం. ఎంత మందమతులుగా ఉన్నామండి. బాపన వాళ్ళు పూజ చేస్తారండి, డామ్ ఓం నమః. అందరూ కాదండి, కొందరు. ఎందుకంటే ప్రతినిత్యం చేసే ఒక పని అది. బయలుదేరి ప్రతిరోజు వచ్చేస్తాడు. మనకి ఎంత కష్టంగా ఉంటుందంటే, వీడి టైం అంతా తినేస్తున్నాడు, సాయంత్రానికి 1000 రూపాయలు ఇవ్వాలని పోయి పైన కూర్చుంటాం. వాడిపైన రే ఎందుకురా ఇంత కాలహరణం చేస్తావు, కట్టురా, సాయంత్రానికి డబ్బులు ఇవ్వాలని నా బాధ. కానీ వాడు రోజు చేస్తాడు ఆ పని, వాడికి కామన్ కదా. అలాగా ప్రతిదాన్ని చిన్న విషయము అనుకోవద్దండి. చిన్నవనిపించే అంశాలేవి చిన్నవి కావు.
మీ అందరికీ ఇంకా అలా ఉండకండి. అలా ఉంటే నాకు ఒక డౌట్ వస్తుంది, వీళ్ళకి ఏమన్నా ఎలా నేను ఎలా ఉన్నాను ఏంది అని. మీరందరూ నేను. ఇప్పుడు మీకు ఇంకా సులువైన మార్గం చెప్తా. మీరందరూ నేను. అందుకని నాకు డౌట్ వచ్చేస్తుంది నా మీద. మీరు నేను వేరైతే అది విషయం వేరే అన్నమాట. అలా కానందువల్ల నేను ఫస్ట్ నుంచి కూడా గురువుగారి దయేమో నాకు పెద్ద మర్యాదలు జరగాలని ఉండేది లేదండి. ఒక గుడికి వెళితే తిమ్మనాయుడుపాళెం అని ఉంది, తిమ్మారెడ్డి వాగని ఇక్కడే నాకు ఒక బిడ్డ దొరికాడు. అలా ఏర్పాటు చేసి పెడతారు గురువుగారు. ఆ తిమ్మనాయుడుపాళెం గుడి అన్నమాట. వాళ్ళ గుడిలో సత్సంగానికి వెళితే నాకు ముందు రోజు చాలా సత్సంగాల్లో సత్కార్యక్రమాలు ఇంట్లో చాలా జరిగినాయి. అవి గుర్తుపెట్టుకొని అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు బ్యాండ్ మేళం చాలా కార్యక్రమాలు చేస్తుంటారు. వాళ్ళని పిలిచి, నాయన అన్యదా భావించొద్దు, నా గురువుగారు ఎక్కడా సన్మానాలను స్వీకరించలేదు, కాలం అయ్యేదాకా నన్ను తొందరగా పంపించేయాలని ఏమన్నా ప్రోగ్రాం పెట్టుకొని ఉండారా మీరు? నేనైతే ఉండాలనుకుంటున్నాను, దయచేసి మీరు అట్లాంటి సత్కార్యక్రమాలు చేయవాకండి అని వాళ్ళకి తమాషాగా చెప్పాను. లోపల చాలా బాధాకరమైన విషయాలు ఉన్నాయి నాకు. ఏమంటే ఇంటికి అక్కడ సత్సంగం చేసి ఇంటికి రాగానే మా వారు గిన్నెలు గిరాటేసేవారు. 10:30కి నేను వస్తే, ఏంటి నువ్వు సాయిబాబా ఇది నేర్పించాడా నీకు? భర్తను వదిలేసి సత్సంగాలు చేసుకో, ఊళ్ళో ఆడవాళ్ళని అందరినీ చెడగొట్టమని అని అడిగేవాడు. బాబా గురుచరిత్ర చెప్పేది ఏమిటి? నీ భర్తే నీకు దేవుడు, మరి నేను చేసింది ఏమిటి? అప్పుడు నాకు ఒక క్వశ్చన్ అనమాట. ఏమని? బాబా అక్కడ సత్సంగం చేయించావు, సాక్షాత్తు బాబా వచ్చేసినాడని కాళ్ళ మీద కాళ్ళు పీకేశారు, ఇక్కడికి వస్తే దబర్లు ఎగరగొడుతున్నాడు ఈయన, ఏం చేస్తున్నావయ్యా, ఏంది నీ పని అని ఆలోచించాను. ఎక్కడుంది లోపం, నేనేం సరిదిద్దుకోవాలా? ఆ రోజు అది కరెక్ట్గా గుర్తొచ్చి, మీరు ఈ సన్మానం చేస్తే నేను ఇంకో సన్మానం తీసుకోవాలా, అది నాకు ఇష్టం లేదు, మీరు సన్మానం చేయవాకండి అన్న. వాళ్ళు ఎప్పుడు ఆపేశారో, మా వారు ఎప్పుడు వంటింటి ముఖం చూడని ఆయన కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని, ఇడ్లీ పెట్టాను రా ఇద్దరం తిందాం అన్నాడు. నావన్నీ ప్రాక్టికల్సేనండి. నేను థియరీలోకి వెళ్ళనంటే తెలీదా? తెలుపుతాడు. ఏమీ తెలపని అంశాలే లేదు. ఇక్కడే ఒక ఉంది కూర్చొని, పద్మావతమ్మ అని. వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందంటే గుడేనండి, గుడిలాగే ఉంటుంది అంతే. ఆమె, అమ్మ మీ పాదం ఒకసారి పెట్టండి, మీ పాదం ఒకసారి పెట్టండి అంటుంది. నా పాదంలో ఏం లేదు, గురువు పాదాలు పట్టుకొని ఉన్నాను నేను, నా పాదం లేదు పద్దమ్మ అంటే. లేదమ్మా పద్దమ్మ అని మా నాన్నలాగా పిలిచావు మొదటి పరిచయంలో, నాకు ఏడుపు వచ్చేసింది మీరు ఆ మాట అన్న తర్వాత అనింది. సరే ఆమె కోసం పోదాం పాపం అని వాళ్ళ ఇంటికి పోయాను. పోయిన తర్వాత అక్కడ పరిస్థితులు చూసి నాకు ఒకటే చాంట్ అవుతుంది, శ్రీదత్త, జయదత్త, గురుదేవదత్త. టైం అయిపోతుందేమో వాళ్ళకి, అలా వినబడుతుంది. పిచ్చి పీక్లో కొంత కావాలి నాకు, శ్రీదత్త జయదత్త ఇది వినబడుతుందని కొంచెం కన్ఫర్మ్ చేసుకోవాలి కదా, మనకు పిచ్చా లేకపోతే ఏంటి ఇక్కడ జరిగే విషయం అని. నాతో కూడా వచ్చిన వాళ్ళని, ఇక్కడ ఏదైనా జరుగుతుందా? సైలెంట్గా ఉంది ఆమెమో పాపం హడావిడిగా మాకు మర్యాదలు చేయని లోపలికి వెళ్ళింది. ముందు దత్తస్వామి ఉంటాడు వాళ్ళ ఇంట్లో హాల్లో, పక్కన బాబాగారు ఉంటారు, ఆ పక్కన బాబాగారికి చీర కట్టేసి ఉంటుంది ఆవిడ. అమ్మవారంటే ఇష్టమేమో, పైగా సంతోషం ఊగిపోయిందేమో, పిచ్చి పీక్లోకి వెళ్ళిపోయింది అనుకున్నా కూర్చొని. వెంటనే కళ్యాణి అని నాకు ఆధ్యాత్మికంగా అదిగో కొడుకు కోడలు వాళ్ళిద్దరు కూడా వచ్చారు, అబ్బాయి లాయరు, ఆమె గురుబంధువు. అలా వాళ్ళు వచ్చినప్పుడు కళ్యాణి వాళ్ళ కారులోనే నన్ను తీసుకెళ్ళారు అక్కడికి. కళ్యాణి నీకు ఏదైనా తెలుస్తుందా ఇక్కడ అన్నాను, తెలుసుకోవాలని. శ్రీదత్త జయదత్త అని వినబడుతుందమ్మా అన్నది. నాతో కూడా వచ్చినా కూడా ఏదో జరుగుతుందమ్మా, అది నేను చెప్పలేకుండా ఉన్నాను అన్నది. ఈమె చెప్పేసింది. అది నాకు ఇప్పటికీ గుర్తు. అంటే భక్తి అనేది న్యాచురల్గా బిల్డప్. మీ జీవితాలలో సపరేట్గా ఎందుకు బతుకుతున్నాం? అలా బ్రతకండి. ప్రతి దాంట్లో నీ కొడుకు, నీ కూతురు, భగవంతుడు నీకు ఇచ్చిన వరాలు. ప్రతికూలంగా ఉండే మా వారు ఉన్నంత కాలం నాకు అనుకూలంగా లేరు ఆయన. అప్పుడు నేను పతివ్రత ధర్మాలను నేను పాటించలేదేమో బహుశా. ఆయనకి నాకు కొన్ని విభేదాలు ఉండేటివి. అలా ఎందుకండి, ఇలా ఉండొచ్చు కదా అనేదాన్ని. ఇప్పుడు అలా లేదు.
ఆయన నాతోనే ఉన్నారు, నన్ను నడిపిస్తున్నారు. ఆయనకి ఏది ఇష్టమో అది చేస్తాను. ఆయనకి ఫ్యాషన్గా ఉండడం ఇష్టం, మనకు అసలు ఆ స్మృతే లేదు. ఇప్పుడు నా మనవరాలు ప్రామిస్ చేయించుకుంటుంది, అమ్మమ్మ చక్కగా రా స్కూల్కి, బాగా రా, తలదూకో, మంచి చీర కట్టుకో, నీకు ఎన్ని ఉండయి కట్టుకోవచ్చు కదా, అలా వేసుకో ఇలా. అంటే మా వారు ఎక్కడికి వెళ్ళారు? అలాగే ఒక కోతి వస్తుంది మా ఇంటి దగ్గరికి, మన ఇల్లు అక్కడికి వస్తుంది కోతి. ఎంత సీరియస్ అయిపోద్దో, ఆమెని వదిలేయాలి మనం. పాపం ఇంట్లో వాళ్ళు భయపడుతుంటారు, పని చేసేవాళ్ళు కదా, వాళ్ళు భయపడుతున్నారు, నువ్వు రాకు మళ్ళీ వద్దు కానీ అక్కడంతా పెట్టేస్తుంటారు అంటాను. చాలా కోపం ఆయనకి, వదిలేయాలి. పోతే దేవుడి ఇంట్లో చూసుకొని వెళ్ళిపోతుంది. ఒక కోడి ఉంది, అదెవరో మా పూర్వీకులు. పాము ఉంది, పామని అరవకండ్రా అంటాను గుళ్ళో, అరవకండ్రా. దానికి మనం అరిచే అరుపు తెలుస్తుంది. నిజంగా మీరు అనుభవించండి నాన్న, మన శబ్దానికి వాటి శబ్దానికి చాలా తేడాలు ఉంటాయి. మనం చిన్నగా ఒక పేపర్ ఇలా చేసే శబ్దం వాటికి భయంకరంగా వినబడుతుందేమో, ఆ కోతి వెంటనే చెవిట్టంటది. మీరు కావాలంటే అరిచి చూడండి. ప్రతి జీవిలో నేనుండానని చెప్తున్నాడు కదా. ఏ రుణానుబంధం చేత మన దగ్గరకు వచ్చాయో అవి మనం మనుషుల్లోనే చూడం, జంతువుల దాకా ఎందుకు. చెట్లు ఊగుతాయి, ఇక్కడ చెట్లు లేవుగా, ఉంటే ఊగుతాయి, చెట్లు మాట్లాడతాయి. మీరు నీళ్లు పోసి చూడండి, అలా ఉంటాయి. మంచి మాట చెప్పండి, ప్రతిస్పందిస్తాయి కదా. నాకు నిజంగా హ్యాపీగా ఉందండి మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు. నేనేదో మిమ్మల్ని పెద్ద ఉపనిషత్తులు అవన్నీ చెప్పేసిపోవడానికి రాలేదండి. నాకేమి అందులో నేను మాస్టర్ గారిని అడుక్కున్నాను, మాస్టర్ గారు వాళ్ళందరూ నా బంధువులు కదా, వాళ్ళని నేను ప్రేమించేటట్లు చేసావు కదా, వాళ్ళకు కూడా ఆ ప్రేమని చెప్పు, వాళ్ళని కూడా ప్రేమించమని చెప్పు. సమాజంలో ఒక స్థాయి, మానవ జన్మం ఎత్తినందుకు, ఈ దేహం మనకు ఆయన ఇచ్చినందుకు ఏం చేసాము మనం, ఏం చేస్తాం? ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు? ఎప్పుడో ఒకరోజు ఆ గోడ మీదకి వెళ్ళిపోతాం కదా. నిరంతరం ఈ మాటలు జ్ఞాపకానికి రావా? ప్రియ స్నేహితులారా, సమాజాన్ని ఏదో ఉద్ధరిస్తాం అనుకుంటామా? మనల్నే మనం ఉద్ధరించుకుందాం ముందు. పక్కన వాడికి సహాయపడం, తాగే నీరు అడిగితే కొన్న నీరు అంటాం. అయితే ఏమైంది? ఇవ్వండి. ఇవ్వడంలో ఉన్న సంతోషం పుచ్చుకోవడంలో ఉండదండి. ఇంకొకటి, అది ఆనందం, కొంచెం సంతోషం ఉంటుంది. కాఫీ పొడికి ఒక స్పూన్ ఇచ్చినారు అనుకోండి, ఆ కాఫీ పొడే పోయి కొంటాం పిచ్చ సన్నాసులు. గిఫ్ట్ ఎవడన్నా ఇస్తాడంటే 1కి 2 పరుగో ఆ షాప్లో మనమే ఉంటాం. అలా వద్దండి. మన్నిక భగవంతుడిచ్చే గిఫ్ట్ కోసం చూద్దాం. నేను మీకు చెరీ శాలువా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, చింకి గుడ్డ పాతలు ఎందుకు? మనిషి ఆకారం ఉండే నీలాంటి ఒక జీవి ఇంకొద్దండి. ఉన్నది ఒకే కులం. ఏమి కులం? సాయిరామ్. అలా కాదు కదా, సాయి కులం. అలా సపరేషన్ చేయకండి. రామకులం, ఇంకొకటి రామకులం అంటాడు, ఇంకొకటి శివకులం అంటాడు. సపరేషన్ అవ్వడానికి ఏముండాయో అవి చేయకండి. ఈ విశ్వానికి అధినేత్రి ఒక్కరే. విశ్వమంతా ఒకే శక్తి చేతనే నిండి నిబిడీకృతమై ఉంది. దానికి మనం పెట్టుకున్న పేర్లే ఇవన్నీ. పేర్లేని ఆయన కదండి, రూపంలే. అక్కడే ఉన్నాడు ఆయన. కొంతమంది అయితే 53 సార్లు పోయొచ్చాం బేవక్క, 54వ పోయిరా దివ్యంగా నువ్వు అంటా. నేను ఎందుకంటే నీకు ఇంకేం పని లేదు, మళ్ళీ ఫ్లైట్లో పోయాం, దేనిలో పోయామని నేను అడిగానా? 53 సార్లు పోయావంటే అర్థం ఏంటి? నీకు అంత పరిపక్వత రాలేదని నువ్వు బుర్రకి తగలేసుకోవడానికి. బాబా కొట్టాడంటే నాకు ఒక్కోసారి అర్థమయ్యేది లేదు. ఆయన చరిత్ర చదివినప్పుడు రాళ్లతో కొట్టాడా? ఎందుకు కొట్టాడా భయ్యనా? ఇదేదో చదవడానికి బాగలేదే, రాళ్లతో కొట్టాడు అట్టేంటం బాగలేదే అనుకునేది. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు కర్రతోనూ రాళ్లతోనూ బాధేయాలని. ఓహో, ఇందుక బాబా గారు కొట్టింది అనిపిస్తుంది. షిరిడీకి మళ్ళీ 400 మందిని వేసుకొని పోతామండి. సైలెంట్గా ఉండాల్సిన దగ్గర గురువు దగ్గర ఎలా ఉండాలి? వినయంగా వినమ్రంగా బ్రతకాలి. చేతనైతే నీ చేతల్లో నుంచి, నీ లోపల్లో నుంచి మార్చు వాడిని. కూర్చో. నీ పక్కన ఒకడికి బాగలేదు, వాడికి ఏం చేయగలవు? నువ్వు చేయగలవు? ఏం చెయ్యవు. ఏం ఎట్టయిపోయింది అంటే వాడిని కూడా పోయి గెలక్తావు. అయ్యో ఇటు వచ్చేసిందా నీకు?
అరే నీకేం కాదురా అనవు, నీలోనే ఉందిరా శక్తి, నువ్వేరా కింగు అనవు. నీ దగ్గరే ఉంది శక్తి, ఆయుష్ నీ చేతుల్లోనే ఉంది, ధర్మంగా బతుకురా అవన్నీ జాంతాని. అలా జరిగిందా? అది విచారింపు అనమాట మనది. ఏమేది చచ్చిపోయినోడు ఎవడో చచ్చిపోయి ఆడస్తుంటాడు, చచ్చిపోలేదురా వాడు ఉండాడురా, నువ్వు చంపేస్తుండవురా ఇప్పుడు అనాలపోయి. దేహమే లేదురా, వాడు నీతోనే ఉండాడు, ఆయన ఇచ్చిన దేహం ఆయన తీసుకున్నాడు, వాడైతే ఆత్మపరంగా ఇక్కడ ఉండాడు, అది ఖచ్చితం. శాస్త్రం నిరూపణ చేయలేని విషయాన్ని ఏది చెప్పకూడదు, చెప్పడం లేదు. కృష్ణ పరమాత్మ కంటే ఇంకా ఏం చెప్పాలా? రాముడు, శివుడు ఇవన్నీ ఊరికే కేవలం నామాలు. ఉన్నది ఆ శక్తే అనేకమైంది, అనేకంగా ఉంది, మన దగ్గరే ఉంది, మన లోపలే ఉంది. చెత్త పూసేసాం, బురద పూసేసాం. నువ్వెప్పుడు అవుతావు రాముడు? రామాయ నమః. నువ్వెప్పుడు అవుతావు? ఆయన అడుగుతున్నాడు. పోండ్రా విసిగిపోయాను నేను. ఒక్కొక్కసారి గుడి అనే కార్యక్రమాన్ని పెట్టాడమ్మో, అది ఇంకా పెద్ద విద్య నాయన. గుడి అనేది చిన్న విషయం కాదు. అందుకోసమే ఆయన గుడిని అందరూ నన్ను పొగడతగా చెప్తారు, నాకు అది భరించలేని బాధగా ఉంటుంది. అది గుడి కట్టేసింది బేబక్క. నేను కట్టలేదండి, నిజంగా చెప్తున్నాను. నేను ఒక మాట అనుకున్నాను మాస్టర్ గారికి, మాస్టర్ గారు మీరు సర్వసమర్థులైనారు కాబట్టి నేను ఎవరిని డబ్బులు అడగను, మీరే కట్టించుకోవాలి ఆ గుడి, ఇది నా నియమం. కానీ మీరేం చెప్పారో నా ప్రాణం పోయినా సరే అది నేను చేస్తా. పారాయణ, సత్సంగం. అక్కడ గని అంటే ఆ గనిలో దుమ్మంతా పడుతుందండి. మా కారు ఇవ్వడు, మా వారు డబ్బులు ఇవ్వడు. ఎలా పోవాలండి? అవి టెస్ట్లు ఆయన పెట్టేటివే, ఆయన చేత అలాగే ఎలా పోతాను? పోవద్దు అన్నాడు, డబ్బులు ఇవ్వడు. అప్పుడే ఒక వ్యక్తి వస్తాడు, వేవక్క కొత్తగా ఆటో కొన్నాను, ఎవరినన్నా చెప్పమ్మా నేను నీ వాడినని. ఎవరికో ఎందుకురా, నాకే అవసరం, దా ఎక్కడున్న బేబక్క కారు వచ్చేసింది అనేవాళ్ళు గుళ్ళల్లో. నా కారు ఆటో అనమాట. ఇప్పటికీ ఉన్నాడు ఆ అబ్బాయి, ఆర్థికంగా కూడా డెవలప్ అయి ఉన్నాడు అదే ఊర్లో. నిజంగా పుట్టిన ఊర్లో ఆత్మీయంగా బ్రతకడం చాలా కష్టం అండి. ఎందుకు చెప్పండి? వాడి లోటుపాట్లన్నీ ఈ జనానికి అంతా తెలుసు. కానీ అదే ఊర్లో నన్ను ఆ పార్టీ ఈ పార్టీ అని లేదండి, ప్రేమిస్తారు. ఇంతకంటే అద్భుతం కావాలా? నా గురువు గారు చేసే అద్భుతమైన శక్తికి ఇంతకంటే తార్కాణాలు ఏదన్నా చెప్పగలనా? పైగా మా ఊరు అనే ఊర్లో చెప్పాను కదా, మా తోకలన్నీ చాలా గొప్పవని. అది రాజకీయంగాను, సామాజికంగాను, ఆర్థికంగాను బలమైన వ్యవస్థ ఉన్న ఊరు. అలాంటి ఊర్లో ఇందిరాగాంధీ సైతం లాక్కొచ్చిన ఊరు అది. నేదురుబెల్లి జనార్దన్ రెడ్డి అనే ఒక పెట్టి ఒక లీడర్ని ఎంతోమంది తీసుకొచ్చిన ఊరు. అలాగే స్పిరిచువల్గా కూడా కొంతమందిని పెట్టి నిత్యానంద స్వామి, ప్రకాశానంద స్వామి, వాసుదేవానంద సరస్వతి స్వామి శిష్యుడైన బ్రహ్మదత్త మహారాజ్ చాతుర్మాస్యం చేసిన ఊరు అది. రంగన్న బాబు గారు, సమర్థ నారాయణ మహారాజ్, భరద్వాజ మాస్టర్ గారు వచ్చిన ఊరు అది. అంటే ఎంత నేపథ్యం ఉంది నేను పుట్టిన ఊరికి. ఆ పుట్టిన ఊరు గురించి మాట్లాడేటప్పుడు అణువణువు పులకించిపోద్ది నాకు. ఎంతమంది మహాత్ములు నడయాడిన ఈ భూమి, ఈ భరత భూమిలో జన్మించడం, అందున నాకు సహకరించే వ్యక్తుల్ని ఈ కుటుంబానికే ఇవ్వడం, నన్ను ప్రతికూలించే వ్యక్తుల్ని కూడా నాకు అనుకూలంగా మార్చడం నా గురువు ప్రతిభకు తార్కాణం. ఎంతమంది అవధూతలు ఇప్పటికీ ఉండారో, ఎంతమంది లోక శ్రేయస్సు కోసం తపస్సులు చేస్తుండారో మనకు తెలియదు. వాళ్ళ లైఫ్ని త్యాగం చేసినారు. 80 ఏళ్ళు ఉంటాయి ఒక్కొక్కరికి. ఇక్కడే నంబూరు దగ్గర ఒక మహాత్మురాలు ఉందంటే వెళ్ళాము, ఆమె లేదు. కానీ వాళ్ళ మంత్ర జపం చూస్తే మైమరిచిపోయాను నేను. అలాగే అనగానంద భారతీ స్వామి, ఆయన మాస్టర్ గారి బుక్స్తో ప్రేరణ అయ్యారు. గోపాల్ బాబా లాంటి, గులాబ్ బాబా లాంటి మహాత్ముల దర్శనం అయింది ఆయనకి. అలాంటి ఆయనే వచ్చి గుడి ప్రతిష్ఠ చేయాలని పూర్వాశ్రమంలో ఆయన ధనంజయ పేరు అప్పట్లో పరిచయం, అలా చేయించాడు ఆయన. అసలు అద్భుతాలు. ఇందుకే ఈ రా అనే అక్షరం ఉందే చాలా డేంజర్ అండి బాబు. రా అగ్ని బీజం. వీళ్ళకి చాలా తెలుసుంటాయి, అందుకని ఆ రా పేరు ఉండే వాళ్ళతో చాలా జాగ్రత్తగా. నా కొడుకు పేరు రవిచంద్ర,
పొద్దున్నే ఒక రవిచంద్ర వచ్చి నమస్కారం చేయడానికి వచ్చినాడు వాళ్ళ ఇంట్లో. అప్పుడు చెప్పిన రా అంటే భయం అయ్యా నాకన్నా, నవ్వుతున్నాడు. గుళ్ళో పూజలు చేస్తుంటాను అన్నాడు. అదే ఈ రాక్షరానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని నా అర్థం. సరే, హ్యాపీ. మీ అందరికీ పేరు పేరున నమస్కారం. లైఫ్ అంతా ఎంజాయ్ చేయండి, బిగుసుకోపాకండి. పూజ చేస్తే యాంత్రికంగా చేయకండి, పూజని ఇన్వాల్వ్ అవ్వండి. మీరు ఒక్క నిమిషం చాలు, మాస్టర్ గారు అంటారు ఆ మాట, మీరు ఒక్క నిమిషం పూజ చేసినా చాలు చరితార్థులైపోతారు. కానీ మనసు లేకుండా, మనసును కట్టిపడేసే విషయాలు లేకుండా ఏం చేసినా నిష్ఫలం. కాబట్టి యాంత్రికంగా వద్దు, ఆల్టర్నేట్. పూజకి కూడా గానం చేయండి, గానం లేదు. పారాయణ చేయండి, పారాయణ లేదు. ప్రదక్షిణలు చేయండి. ఎన్ని ఉన్నాయండి, ఎన్ని మార్గాలు లేవు. బాధాతప్త హృదయాలు చాలామంది ఉంటారండి. సమస్యలకు పరిష్కారం లేకుండా తల్లడిల్లే వాళ్ళు ఉంటారు. ఒక్క మాట చెప్పండి, వాళ్ళకు ఉపశమనం. ఒక్క మాటే కదా, వాళ్ళ కోసం మన టైంని కేటాయిద్దామండి. నేను ఇక్కడికి రావడం వెనకాల బలమైన కారణం ఉందని నిరూపణ అయిందా లేదా కదా? నేను ఎప్పటికీ మీ అమ్మగా మీ హృదయాల్లో అలాగే ఉండిపోవాలనుకుంటుండా. జాలి పడవద్దండి ఎవరు మన మీద. జాలి పడే వాళ్ళంటే నాకు ఇష్టం లేదండి. హ్యాపీ ఆడవాళ్ళందరూ, మగవాళ్ళకి లేదని కాదు, అందరూ ఒకటేనండి. మగవాళ్ళు ఆడవాళ్ళు ఇన్ని లేవండి, ఉన్నది ఒకటే, ఒక్కడే మగాడు. ఎవరు? గుడ్. ఒక్కడే పరమాత్మ, ఒక్కడే పురుషుడు, పురుషోత్తముడు. మనందరం స్త్రీలే, అందరూ స్త్రీలే. ఈ సమస్యల్లో నుంచి ఇప్పుడున్న వాతావరణం రెచ్చగొడతాడండి, బాగా రెచ్చగొడతాడు ఆయన మనల్ని. ఎంతంటే ఇష్టం లేని విషయాలు, ఎక్కువ ప్రసంగాలు చేయించి ఇసిగిస్తాడు. బాగా చెప్పే వాళ్ళ దగ్గర టైం లాగేసుకుంటాడు. టైం వద్దండి మనకి, ఎంత రంజింప చేయగలం? ఏమంటే ఎంతసేపు ఆయన గురించి ఎంతసేపు చెప్తామండి, తక్కువ చెప్పగలం కదా. ఆయన చెప్పడానికి అందన, ఆయన ఎంతని చెప్పగలుగుతాం ఆయన్ని గురించి. పేరు పేరున మీ అందరికీ నమస్కారాలు, మీ పాదాలకు నమస్కారాలు. ఇలాంటి మంచి కార్యక్రమంలో ఉండి మీకు ఏదైనా చెడ్డ జరగాలని ఉంటే ఆ చెడ్డ మంచిగా మారిపోవుగాక. ఆయన పాదస్పర్శతో పునీతమైన ఈ నేల ఇంకెందరికో దాహార్తిని తీర్చాలని కోరుకుందాం. మనలాంటి వాళ్ళు ఇంకా దారి తెలియక, గమ్యం తెలియకుండా కొట్టుకుపోతున్న హృదయాలకు రవ్వంత ఆహ్లాదాన్ని ఇద్దాం, ఆ నిధిని పొందుదాం. మనం పేదవాళ్ళం కాదండి, చాలా గొప్పవాళ్ళం. నిధి, సన్నిధి. ఎవరి సన్నిధి? సాయి అర్థం మారిపోతుందండి. సాధికారికంగా ఇచ్చేవాడు సాయి. ఇప్పుడు సాయి అనే మాటకు కట్టుబడతారా? మీరు నాకు ప్రామిస్ చేయాలి. సాయి అనే మాటకే కట్టుబడతారా? నో. ఎన్ని రూపాలుండాయో మీరు పెట్టుకోండి ఒక పేరు. అదే చెప్తున్నాను, కొత్తగా చేద్దాం. రాముడు, శివుడు, కృష్ణుడు వేరేనా? కాదండి, మనల్ని ఉద్ధరించడానికి వచ్చిన బంధువు, మన ఆత్మ బంధువు కదా. ఇప్పుడు వాళ్ళని ప్రేమిద్దామా? సపరేట్ చేద్దామా? సపరేషన్ వద్దండి. సపరేట్ అయిన తర్వాత శాంతి ఉండదండి. ఐకమత్యంగా ఉందామండి. మనలోనే మనోడిని ఇంకొకటి తిడితే మనకిష్టం. బేబక్క నువ్వు బాగా చెప్పు, ఏంటి నీ చెప్పేది, నోరు మూసుకొని బొండి అంటా పోతా నేను. ఎందుకంటే ఎక్కడ నాకు కూడా తగిలిచ్చేస్తారో నని లేనిపోయినవన్నీ. భలే ఉండేది ఏంటి, బాగలేనిది ఏమి చెప్పారు అక్కడ అనేసి వెళ్ళిపోవాలి. ఈయన లాస్ట్ ఇంకొక విషయం చెప్పి పైకి లేస్తా. ఈయన నా పక్కన ఎవరో ఒకరు రెచ్చగొడుతుంటారు మనల్ని ఇంట్లోనే, భార్య రూపంలోనూ, భర్త రూపంలోనూ, బిడ్డ రూపంలోనూ. ఇది ఏది కాదంటే మన పక్కింటోడు పెట్టుకుంటాడు గోడ ఒకటి అని ఏదో ఒకటి పెట్టుకుంటాడు. లేదు వీడెవరు కాదు,
ట్రైన్లో పెట్టుకుంటాడు, బస్సులో పెట్టుకుంటాడు. ఇట్లా ఏదో ఒక విధంగా రెచ్చగొట్టడానికి ప్రయత్నం అయితే జరుగుతుందండి, ఇది ఖచ్చితం. దాన్ని తప్పుకోవడానికి మార్గం ఏంటి అంటే, బాబా గారి దగ్గర ఒక అతను వచ్చి కూర్చుంటాడండి. చాలామంది కూర్చొని ఉంటారు, అతను వచ్చి దగ్గర కూర్చుంటాడు. అరే దక్షిణీరా అంటాడు బాబా. లేదు బాబా అంటాడు. ఒక 5 నిమిషాలు అయినాక మళ్ళీ దక్షిణీవరా అంటాడు. లేదు బాబా. మళ్ళా 5 నిమిషాలు అయిన తర్వాత దక్షిణీవరా అంటాడు. ఇలా 6-7 సార్లు వాడిని మైమరిపించి అడగతాడండి. ఈ సన్నివేశం నాకు చాలా ఇష్టం. అడిగితే 9వ సారి అడిగాడేమో, అది ఎన్నిసార్లు అని నాకు తెలీదు, కానీ అలా అంటే అడిగి ఇంకోసారి అయ్యేటప్పటికి వాడికి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. లేదంటుంటే అంటాడు బాబాని. బాబా నవ్వతా, నిదానంగా చెప్పచ్చు కదరా అంటాడు. ఆయన చేసింది అందుకే, ఆడికి ఆ ఫ్రస్ట్రేషన్ తెప్పించడానికే చేశాడు. ఆయన లేలు కదా, మహా దొంగ. ఇలాంటివే మనకన్నా ఇంట్లో అంతా ఇవే జరిగే కార్యక్రమాలు. అందుకని మనం ఏం చేయాలా, రెచ్చిపోకుండా అమ్మో ఏదో చేస్తున్నాడు ఈయన, గుట్టుగా ఉందాం. ఈయన ఏదో మొదలుపెట్టాడు ప్రోగ్రాము, మనం చాలా గట్టిగా కూతురు రూపంలో పెట్టుకుంటుందండి. అది కూడా ఎట్టంటే, నువ్వే స్టార్ట్ చేసావా? అమ్మో నేను స్టార్ట్ చేశానా? నేను ఎప్పుడు చేశాను? నేనేం చేశాను రా? చేసావు నువ్వే, అది చేశానా? ఓకే అన్నామా, బతికిపోయాం. ఓకే అనలేదా, డామ్ తోసేస్తా. ఈ ప్రపంచం తల్లకిందులైనా సరే నువ్వు ఉన్న చోటనే ఉండు, కదలొద్దన్నది మనస్సుని, మనల్ని కాదు. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. అవధూత భరద్వాజ మహారాజ్ కి, రజనీకి, రమణమూర్తి గారికి, ఇంకా అంతే. జై. భలే బాగుంది కదా, నవ్వితే బాగుందా, బిగుసుకొని కూర్చుంటే బాగుందా? నాడులన్నీ ఉత్తేజితం అవుతాయండి. మీ దగ్గరే శక్తి ఉంది. రాముల వారి మీద ఒక చిన్న పాట పాడతాను. రామ 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 రామచంద్ర ప్రభు శ్రీరామ నీలమేఘ శ్యామ ఇన వంశోత్తమ రఘురామ రామ 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 రామచంద్ర ప్రభు శ్రీరామ నీలమేఘ శ్యామ ఇన వంశోత్తమ రఘురామ దశరథ నందన రామ కౌసల్యాసుత నామ దశరథ నందన రామ కౌసల్యాసుత నామ లక్ష్మణాగ్రజ రామ భరత పూజిత రఘురామ రామ 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 రామచంద్ర ప్రభు శ్రీరామ నీలమేఘ శ్యామ ఇన వంశోత్తమ రఘురామ ఆపద్బాంధవ రామ అనాథ రక్షక రామ ఆపద్బాంధవ రామ అనాథ రక్షక రామ హనుమత సేవిత రామ హనుమత సేవిత రామ అహల్యమోచక రఘురామ రామ 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 రామచంద్ర ప్రభు శ్రీరామ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय अवधूत भरद्वाज महाराज की जय श्री गुरुदेव दत्त। మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా?
ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.